ఆశిస్తున్నాడు. మా నాయన నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ నమః. सहस्र लोक जननी भोला शंकर सुतुडे हितुडे गणपయ్య लोक जननी भोला शंकर सुतुडे हितुडे गणपయ్య అపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని మనం చెప్పుకుంటాం కదా. అకాల మృత్యువులు పోవటానికే స్వామివారి యొక్క పూజ చేయాలి, తీర్థం సేవించాలి, స్వామి కటాక్షాన్ని పొందాలి. వెంటనే ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఒక మంచి సమయం చూసుకుని బ్రహ్మ కొలువుకు బయలుదేరారు. బ్రహ్మదేవుడు కొలువు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వర లోకానికి వెళ్తే దేవతలందరూ కూడా ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నారు. కైలాసంలో ఉన్నాడు శంకరుడు. ఆ వెళ్ళి బ్రహ్మదేవుడు శంకరుణ్ణి ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు?
స్వామి నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ నమః. చంద్రుడు దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు. ఇక తండ్రి మాట దాటక అడవి దారి నడిచెను సీతమ్మ లక్ష్మణాథ శ్రీమన్నారాయుడు.